కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బాలరాజ్ పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి వచ్చేసరికి బాలరాజ్ యొక్క తాళం వేసిన ఇంటి తాళాలను దుండగులు పగలగొట్టి 90 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని జావేద్, రియాజ్, బాలమణి అనే ముగ్గురు వ్యక్తుల తాళం వేసిన ఇళ్ల తాళాలను దుండగులు పగలగొట్టి బీరువాలోంచి 3 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, 20,000 నగదు, ఇతర వస్తువులు, సామాన్లు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా లింగంపేట పోలీసులు తెలిపారు. ఎవరైనా శుభకార్యాలకు, విహారయాత్రలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కానిస్టేబుల్ బండి ఎందుకు ఆపిండు అంటే కనబడంగా దాన్ని ఎగర తీసి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ బోర్డు ఉంది కదా. అవసరం లేదు, లాంగ్వేజ్ కలిసి Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!